హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ డోరేహోడోరో సీజన్ 2 అయితే మన ముందుకు వచ్చేసింది. సో డోరేహోడోరో గురించి నేను ఎన్నోసార్లు గొప్పగా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. డోరేహోడోరో లాంటి సిరీసెస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. వీటిని మిస్ అయ్యారంటే మీరు డెఫినెట్లీ ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతారు. బట్ చెప్తున్నాను, డోరేహోడోరో చిన్నపిల్లలు చూసేది కాదు. ఐ మీన్ దీంట్లో గోర్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే న్యూడిటీ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఇది చిన్నపిల్లలు లేకపోతే బిలో 18 ఉన్న వాళ్ళు చూసేది కాదు. సో వాళ్ళకి రికమెండ్ చేయను, కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు. 18+ ఉంటేనే ఈ సిరీస్ అయితే చూడండి. సో మరి అంత ఘోరం కాదు, బట్ స్టిల్ చాలా అంటే చాలా ఘోరమైన యాక్షన్ సీక్వెన్సెస్, చాలా అంటే చాలా ఘోరమైన బ్లడ్ గోర్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. సో డెఫినెట్లీ కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు చూసుకుంటే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డోరేహోడోరో సీజన్ 2 వచ్చేసింది. అండ్ అది కూడా ఒకేసారి ఒక ఎపిసోడ్ కాదు, 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. సో 3 ఎపిసోడ్స్ అనగానే ప్రతి ఒక్కరికైతే ఇక ఆనందం ఆగిపోదు కదా. సో అలాగే నాకు కూడా ఆగలేదనమాట. సో మిగతా యానిమేలన్నీ కంప్లీట్ చేసి వాటి రివ్యూలు ఇచ్చి ప్రశాంతంగా కూర్చొని 3 ఎపిసోడ్స్ ఒకేసారి చూసి ఆ తర్వాత రివ్యూ ఇద్దామని కొంచెం డిలే చేశానమాట. అండ్ ఇప్పుడైతే 3 ఎపిసోడ్స్ చూడడం జరిగింది వరుసగా. అంటే 3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటో చెప్పనా? చాలు, ఇంకా సీజన్ 1ని 10 టైమ్స్ బెటర్గా దాటేసింది ఇది చూసుకుంటే. యానిమేషన్ విధంగా కావచ్చు, అడాప్ట్ చేసిన విధంగా కావచ్చు. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే సీజన్ 1లో ఉన్న స్టాఫ్ తిరిగి రావడం, ఆ డైరెక్టర్ తిరిగి రావడం. సో సేమ్ పర్సన్ డైరెక్ట్ చేయడం వల్ల ఇక్కడ మేబీ దానికేనేమో ఆ మ్యాజిక్ అనేది పోలేదు. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత అనగానే కొంచెం భయపడతాం, బట్ మనం భయపడాల్సిన అవసరం లేదు. సీజన్ 1లో ఉన్న మ్యాజిక్ అలాగే ఉంది, బట్ ఇంకా ఇంప్రూవ్ అయింది. సో వాటి విషయానికి టెక్నికల్గా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ మనకి స్టోరీ ఎలా చెప్పారని మాట్లాడుకుంటే కనుక అబ్జల్యూట్లీ చించేశారు. సో డోరేహోడోరో బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టోరీ టెల్లింగే. లైక్ మీకు ఒక్కటంటే ఒక్క సెకండ్ కూడా బోర్డు కొట్టదు, నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా క్రేజీ పేసింగ్ ఉంటుంది. స్టోరీ ప్రోగ్రెషన్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు స్టోరీ అంత తొందరగా కూడా ఎండ్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో ఉండే క్యారెక్టర్స్, దీంట్లో ఉండే కాంప్లెక్సిటీ, ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా యూనిక్ అనమాట. అంటే చాలా క్రేజీగా ఉంటుంది. సో కాబట్టి వాటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఎలాంటి సిరీసెస్ని 1, 2, 3 టైమ్స్ చూస్తే కనుక దాన్ని అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, సీజన్ 2 స్టార్ట్ చేయగానే కొన్ని థింగ్స్ జరిగిపోతూ ఉంటాయి. సో జరిగిపోతూ ఉంటే అరే ఇదేంటి ఎలా ఉందని చెప్పి మళ్ళీ మనం కొన్ని రీవిజిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నేనే సీజన్ 1లో కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని రీవిజిట్ చేశాను. ఆ తర్వాత సీజన్ 2 ఇంకా బ్రహ్మాండంగా నచ్చింది. ఎందుకంటే ఈ స్టోరీలో ఉండే కాంప్లెక్సిటీ అంత హెవీగా ఉంటుంది. అండ్ కాబట్టి అలా చూస్తేనే దీని ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బెస్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సీజన్ 2 ఏదైతే ఉందో అబ్జల్యూట్లీ ఫినామినల్ అనమాట. స్టోరీ వైజ్గా స్టోరీ టెల్లింగ్ వైజ్గా, డైరెక్షన్ వైజ్గా కావచ్చు, బ్యూటిఫుల్గా అడాప్ట్ చేశారనమాట. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మేబీ ఐ థింక్ ఇలాంటి సిరీసెస్కి నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్తో తీసుకొని రావడమే బెస్ట్ పని అయి ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే ఎంతకుముందు చూసుకుంటే సీజన్ 1 అనేది టీవీ యానిమే. సో టీవీ యానిమే అనగానే దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఎంత మిడ్ నైట్ వేసినా కూడా కొన్ని థింగ్స్ అనేది వాళ్ళు చాలా కంట్రోల్లో పెట్టాల్సి ఉంటుంది. కొన్ని థింగ్స్ని అయితే ఓవర్ ద టాప్ వెళ్ళకూడదు. సో ఇక్కడ చూసుకుంటే ఈసారి సీజన్ 2కి అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇది చూసుకుంటే అఫీషియల్లీ ఓటీటీ వర్షన్స్లో ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో అండ్ ఇక్కడ దానికి తగ్గట్టుగానే వీళ్ళైతే ఈసారి ఏ మాత్రం తగ్గలేదు. ఏ రేంజ్లో చించారంటే కొన్ని సీన్స్లో అయితే ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారు. అండ్ ఆ సీన్స్ మాంగళ చదివినప్పుడు ఎంత ఫీల్ ఇచ్చాయో అదే రేంజ్లో ఇక్కడ కూడా ఫీల్ ఇచ్చాయన్నమాట. అంత బాగా అడాప్ట్ చేశారు. చాలా బ్లడీ సీన్స్ కావచ్చు, లేక యాక్షన్ సీక్వెన్సెస్లో నరుక్కోవడాలు కావచ్చు, అది లేకపోతే సమ్ సీన్స్ కావచ్చు. బట్ ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే అంత సెన్సార్షిప్ అనేది లేకుండా అంత బ్యూటిఫుల్గా అన్నీ చేసినప్పుడు కొన్ని పర్టికులర్ థింగ్స్ మాత్రం సెన్సార్ చేశారు. అవేంటో మీకే చూస్తే తెలుస్తుంది. ఐ డోంట్ నో వై, నెసరీ అయినా మేబీ నాకు తెలీదు. బట్ స్టిల్ అవి ఎందుకు చేశారు, మిగతాదంతా అంత బాగా పెట్టినప్పుడు అనిపించింది అనమాట. బట్ అది ప్రాబ్లం కాదు, నేను ప్రాబ్లం అని చెప్పట్లేదు. బట్ స్టిల్ ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట. సో అది ఒకటి ఉండాలి కదా, అందుకని. సో ఇక ఓవరాల్గా చెప్పాలంటే కనుక బెస్ట్ వేలో పోర్ట్రే చేయగలిగారు అనమాట దీన్ని. నాకైతే ఒక్క డౌట్, ఐ మీన్ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, 18+ ఉంటేనే చూడండి. 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు చూడకూడదు. దీంట్లో ఉండే స్టఫ్ అంతా కూడా చూసుకుంటే చాలా క్రేజీ ఉంటుంది. మీరు ప్రాసెస్ చేసుకోవడం పక్కన పెట్టండి, దీన్ని చూస్తే కూడదు యాక్చువల్గా. చూస్తే ఏంటి. సో ఎనీవే, ఇప్పుడు మనం టెక్నికల్గా విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఎలా ఉంది. ఎందుకంటే మనకు తెలిసిందే డోరేహోడోరో చూసుకుంటే CGI యానిమేటెడ్ షో అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ CGI ఉంటాయి దీంట్లో చూసుకుంటే. బట్ సీజన్ 1లో చూసుకుంటే CGI ఏదైతే ఉందో అదే ఆల్రెడీ అద్భుతం. ఆ టైంలో 4 సంవత్సరాల క్రితం అంత అద్భుతంగా చేశారు మప్పా వాళ్ళు.
అండ్ ఇప్పుడు సీజన్ 2 చూసుకుంటే దానికంటే బెటర్గా చేశారు. నాకు లిటరల్లీ షాక్ అయిపోయా. అరే కొన్ని సీన్స్ 3D సీజీఐ చూస్తున్నానా లేకపోతే 2D యానిమేషన్ చూస్తున్నానా నాకు అర్థం కాలేదు. అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంత బ్యూటిఫుల్గా దాన్ని డిజైన్ చేసుకున్నారు. బెస్ట్ పని ఏంటంటే ఆర్ట్ డైరెక్షన్ అండ్ కలర్స్ని యూజ్ చేసిన విధానం. ఎందుకంటే సీజీఐ చేసేటప్పుడు కలర్స్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే చూడడానికి చాలా వరస్ట్గా ఉంటుంది. ఇక్కడ దీని డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే సీజన్ 1 అప్పట్లోనే అంత బ్యూటిఫుల్గా చేశాడు. సో ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ చేశాడు. తనకు అర్థమైంది లైక్ సీజీఐని యూజ్ చేస్తున్నప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ ఎలా పెట్టాలి కలర్స్ అండ్ ఏ విధంగా చూపిస్తే ఇది చూడడానికి బాగుంటుంది అని తనకు తెలుసు. కాబట్టి ఎంతో బ్యూటిఫుల్గా చేశారనమాట. లిటరల్లీ కొన్ని సీన్స్ సీజీఐ ఉన్నా కూడా అవి లిటరల్లీ చూడడానికి 2Dలా కనిపిస్తాయి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, వాటిల్లో చూసుకుంటే 2D యానిమేటెడ్ అయితే చేశారనమాట కొన్ని సీన్స్. అండ్ అవి చూడడానికి ఇంకా బాగున్నాయి. అసలు మూమెంట్ కావచ్చు, ఆ బ్లడ్ని చూపించిన విధానం కావచ్చు, లేకపోతే మిగతా పార్ట్స్ని చూపించిన విధానం కావచ్చు, 2D చాలా అంటే చాలా బాగుంది. అండ్ సో మెనీ క్లోజప్ షాట్స్లో 2D యూజ్ చేశారు. సో ఇలా చూసుకుంటే వాటన్నిటిని మళ్ళీ బ్లెండ్ చేసిన విధానం ఇంకా అద్భుతం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నా. వాళ్ళు చైన్సా మ్యాన్లో మెయిన్ బ్యాక్లాష్ వచ్చింది ఏంటంటే సీజన్ 1లో సీజీఐ అండ్ 2D ప్రాపర్గా బ్లెండ్ అవ్వకపోవడం కొన్ని సీన్స్లో. బట్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో అలాంటి ప్రాబ్లమే లేదు. డోరోహోడోరో సీజన్ 2లో పర్ఫెక్ట్గా చేయగలిగారు. స్టూడియో మొప్పైగా కూడా చెప్పుకోవాల్సిందే. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవాల్సిందే ఆ విషయానికి వస్తే కనుక. ఇక మ్యూజిక్ అంటారా, డోరోహోడోరోని ఎలివేట్ చేసేది ఇదే. లిటరల్లీ ప్రతి ఒక్క సీన్లో ఒక క్రేజీ లెవెల్ మ్యూజిక్ అనేది పడుతూ ఉంటుంది. అది ఏ లెవెల్లో ఉంటుందంటే సింపుల్ సీన్ని కూడా ఇంకా అద్భుతంగా చూపించేలాగా. సింపుల్ సీన్ మనం చూస్తున్నప్పుడు అరే నెక్స్ట్ ఏదో క్రేజీగా రాబోతుంది, ఆ మ్యూజిక్ అలా ప్లే అవుతుంది అని మన మైండ్లో అయితే తిరిగేస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది మ్యూజిక్ చూసుకుంటే. ఇక ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ మాత్రం బాబోయ్, ఆ విజువల్స్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, బాబా లిటరల్లీ సాంగ్ని అయితే లూప్లో వినేయచ్చు. ఆ రేంజ్లో ఉంది. ఇక ఓపెనింగ్లో విజువల్స్ మాత్రం చెఫ్స్కిస్ అంతే. ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ అయితే ఒక డిఫరెంట్ డైరెక్షన్లో చూపించారనమాట. ఎండింగ్ విజువల్స్ అనేవి చాలా సింపుల్గా అట్ ద సేమ్ టైం ఒక స్టోరీ టెల్లింగ్ అయితే ఉన్నాయి. అది చాలా బాగా అనిపించింది. ఇక ఎండింగ్ సాంగ్ అంటారా, అది మరొక అద్భుతం. అది కూడా అదిరిపోయింది సాంగ్ చూసుకుంటే. సో ఓవరాల్గా ఈ 3 ఎపిసోడ్స్ నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ది బెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తాను. సీజన్ 1 చూడండి, సీజన్ 2 కూడా అస్సలు మిస్ అవ్వకండి. సో ఇదనమాట డోరోహోడోరో సీజన్ 2లోని ఫస్ట్ 3 ఎపిసోడ్ చూసిన తర్వాత నా రివ్యూ అయితే. అండ్ మీరు చూసుంటే కనుక డోరోహోడోరోని మీరు ఏమనుకుంటున్నారో సీజన్ 2 గురించి మీ వ్యూ కూడా చెప్పండి. అండ్ నాకైతే పర్సనల్లీ ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో సో ఫార్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. బై ది వే ప్రస్తుతానికైతే దీంట్లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సో దాని ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో కాబట్టి అక్కడ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మరి నెక్స్ట్ ఒక కలుద్దాం. బాబానా.